ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు సాహిత్య కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ మామిడిశెట్టి శ్రీనివాసరావు గారి స్వీయ కవితలు వింటారు. మని ఉన్న మనుషులుగా కాక మానవత్వం ఉన్న మనుషులుగా మనుగడ సాగించాలని, సాటి మనిషికి సాయపడటంలోనే మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఉంటుందని వివరిస్తూ రాసిన ఈ కవితా శీర్షిక మనిషితనమై మొలకెత్తి. కొన్ని అధరాలు మాటల మంటలు రాజేసి రణం నిప్పు రవ్వలై ఎగిసిపడుతున్నప్పుడు నువ్వు శాంతి కపోతమై ఎగరాలి, సంధి సుగంధమై స్పృశించాలి. కొన్ని హృదయాలు శోకసంద్రంలో మునిగిపోయి మృత్యువు ముంగిట దీనంగా మోకరిల్లినప్పుడు నువ్వు ఓదార్పు వాక్యమై వెన్నుతట్టాలి, ఆశల సంజీవినై ఆయుపోయాలి. కొన్ని దేహాలు గాయాల గేలానికి చిక్కి నెత్తురు ముద్దలై విలవిల్లాడుతున్నప్పుడు నువ్వు సాయం సుడిగాలై చుట్టెయ్యాలి, రక్షణ కవచమై నిలబడాలి. కొన్ని ప్రాణాలు పస్తుల పొయ్యి మీద మాడిపోతూ ఆకలి కేకలతో అల్లాడిపోతున్నప్పుడు నువ్వు అన్నం ముద్దై ముద్దాడాలి, రేపటి పొద్దై ఎదురుపడాలి. మనిషంటే మర్రి చెట్టులా ఎదగడం కాదు, మల్లెతోటలా అల్లుకోవడం కదా. మనిషంటే మర్రి చెట్టులా ఎదగడం కాదు, మల్లెతోటలా అల్లుకోవడం కదా. కరెన్సీ కంపు కొడుతున్న కాంక్రీట్ గోడలకి మమతల పరిమళాల వర్ణాల్ని అద్దు, పాసాల తడియంటని తలపుల తలుపులకి అనుబంధాల తోరణాల్ని అందంగా అలంకరించు. మనసుకి మనసును అంటుకట్టి మనిషితనమై మొలకెత్తి స్వార్థం పురుగునాకేసిన సమాజ వనానికి చిరునవ్వుల వసంతాన్ని కానుకగా అందించు. కాలం ఒడిలో నువ్వు కన్నుమూసి కనుమరుగైపోయినా ఏదో ఒకరోజు నీ సమాధి కాళ్ల ముందు ఈ ప్రపంచం కన్నీటి కాలువై ప్రవహిస్తుంది. ఆరుగాలం స్వేదం చిందించి సేద్యం చేస్తున్నా, అప్పుల బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న కర్షకుల దయనీయమైన బ్రతుకు చిత్రాన్ని వర్ణిస్తూ రాసిన ఈ కవితా శీర్షిక వెలసిన బ్రతుకు చిత్రం. దివారాత్రుల కాలదండెం మీద బ్రతుకు వస్త్రాన్ని ఆరేసుకున్న ఆశావాది అతడు చూపుల దీపాల్ని నింగివంక సారించి చినుకుల పాపల్ని పొలం పొత్తిళ్లలో జోకొట్టి మట్టికి మమతల పరిమళాలు అద్దుతాడు. సుషుప్తావస్థ విత్తు అంతరంగ పొరల్ని చీల్చుకుని మొలకెత్తిన పచ్చదనం చిగురులలో చైతన్యగీతమై నర్తిస్తాడు. కొండగాలికి పసిపాపల్లా తలలూపుతున్న మొక్కల రెక్కల్ని పట్టుకుని లాలించి ఆడించే అమ్మతనం అతనికే సొంతం. నిండు చోళాల్లాంటి చేను పురుడుపోసుకుంటున్న తరుణాన ప్రసవ వేదన పడుతూ కునుకు కరువై సరిహద్దు జవాన్లా చేలగట్లపై గస్తీ తిరుగుతాడు. అప్సరసలా హొయలుపోతున్న పసిడరంగు పంటని ఇంటికి చేర్చే వరకు ఆశల పల్లకీలో అందంగా ఊరేగుతాడు. రేటు గిట్టుబాటు కాక, పెట్టుబడులు రాక, అప్పుల కుప్పలు కొప్పులులాగి భయపెట్టినప్పుడో, ప్రకృతి పగబట్టో చీడపట్టో పంట కళ్ళెదుటే కుళ్ళిపోతున్నప్పుడో గుండె చెరువై బ్రతుకు బరువై వేకువ వాకిట మృత్యునాదమై వినిపిస్తాడు. వెలసిన బ్రతుకు చిత్రమై కనిపిస్తాడు. రాజకీయ రాబందుల రాక్షస క్రీడకు తాజా బంధువై మూల బిందువై వెలుగొందుతాడు. ఆర్థిక సంతృప్తి లేకపోయినా కేవలం ఆత్మసంతృప్తి కోసం కళాకారులు కళని ఎంతగా ప్రేమిస్తారో, ఎంత అంకితభావంతో కళని ప్రదర్శిస్తారో హృద్యంగా చిత్రించిన ఈ కవితా శీర్షిక కళాకారుడు. పురిటి నొప్పుల బిడ్డ పుడమివుడిని తాకినంత సుతారంగా వేదిక ఎదపై అడుగు పెడతాడతడు. పురిటి నొప్పుల బిడ్డ పుడమివుడిని తాకినంత సుతారంగా వేదిక ఎదపై అడుగు పెడతాడతడు. వేల చూపుల పరిష్వంగంలో పరిభ్రమిస్తూ ఇష్టదైవాన్ని స్మరించి సమస్త శక్తుల్ని కూడగట్టుకుని పంచ ప్రాణాల్లాంటి కళను పంచభూతాల సాక్షిగా పసిపాప నవ్వంత స్వచ్ఛంగా ప్రదర్శిస్తాడు. నవరసాల్ని నవనాడుల్లో నింపుకుని ఆహార్యం హావభావ అభినయ కౌశలంతో కళామతల్లిని పరిపూర్ణంగా అభిషేకిస్తాడు. కాలం స్తంభించినట్లు, కడలికెరటం ఎగిసినట్లు, తొలిపొద్దు పొడిచినట్లు, తొలకరి జల్లు కురిసినట్లు వీక్షకుల హృదయాలు తన్మయత్వం చెందుతాయి. మర్చిపోతున్న నైతిక విలువలు, చేజార్చుకుంటున్న అనుబంధాలు ప్రేక్షకుల ప్రేక్షణాల ముందు కదలాడి మస్తిష్కాల శిలలను మానవీయ శిల్పాలుగా మలుస్తాయి. లోకం చేతుల నుంచి చిల్లరగా తప్ప రూపాయలుగా రాలని ప్రశంసల్ని ఏరుకుంటూ చప్పట్ల దుప్పట్లను కప్పుకుని సమాజ అభివృద్ధి కోసం కళని అంకితం చేస్తాడు. నిద్రలో జనించిన కళని నిద్రపోతున్న జాతిని మేల్కొల్పే కళగా మలచడానికి ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు గడుపుతాడు కళాకారుడు. ఈ గాయాలకు ఏ పేరు పెడదాం? గుప్పెడు శూన్యాన్ని పోగేసి చిటికెడు రక్తమాంసాలు అద్ది
పిడికెడు ప్రాణమున్న ముద్దగా మలిచావు. గుప్పెడు శూన్యాన్ని పోగేసి చిటికెడు రక్తమాంసాలు అద్ది పిడికెడు ప్రాణమున్న ముద్దగా మలిచావు. నీ కళ్లతో ప్రపంచాన్ని చూపించి, నీ కాళ్లతో నడకలు నేర్పించి, నీ పొత్తిళ్లను పట్టుపరుపుల మెత్తను చేశావు. నీ చిన్నారి కీర్తిని కీర్తి శిఖరాలపై నిలబెట్టాలని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో, ఎన్ని కడగండ్ల బండలు మోసావో, ఎన్ని కన్నీళ్ల సంద్రాల్ని ఈదావో. ఆకలిగొన్న ఏ గ్రద్ద నీడ నీ కోడిపిల్లపై పడకూడదని తల్లికోడిలా ఎంతగా తల్లడిల్లావో. కాని నీ ప్రేగుబంధమే నీ ప్రేమగంధాన్ని తుడిచేస్తుందని ఆలోచించగలిగావా? నీ ప్రాణవృక్షం నుంచి పెరిగిన కొమ్మే నిన్ను ప్రాణం లేని బొమ్మను చేస్తుందని ఊహించగలిగావా? కామం కంపు కొడుతున్న ఆ కుర్రదేహానికి నీ నిర్జీవ కాయం కంపు కనువిప్పు కలిగించలేకపోయింది. పాడుబడ్డ బావిలాంటి ఆ బాట తప్పిన బంధానికి నీ మాటల మాధుర్యం మమతల మార్గాన్ని చూపించలేకపోయింది. వృద్ధాశ్రమాలు, ఫుట్పాతులు, శ్మశానాల్లో తల్లిదండ్రుల్ని అనాథలుగా వదిలేస్తున్న ఆధునిక పుత్రరత్నాల్ని చూసి గుండెలు బాదుకుంటున్న మాకు ఒక్కసారిగా గుండె ఆగిపోయింది నీ హత్యోదంతాన్ని చూసి. నశించిన విలువల సిలువలపై వ్రేలాడుతున్న ఈ సంసారాలకి సంస్కారం నేర్పే చదువుల సుగంధాలేవి? వర్తమాన విషసంస్కృతిని ప్రసవిస్తున్న ఈ గాయాలకు ఏ పేరు పెడదాం? కరోనా సమయంలో సొంత ఊళ్లకు వెళ్లడానికి వాహనాలు లేక, డబ్బులు లేక, పిల్లా పాపలతో కాలినడకన బయలుదేరి 100 మైళ్లు నడుస్తూ మధ్యదారిలోనే ఊపిరులొదిలేసిన వలస కూలీల దైన్యాన్ని వివరిస్తూ రాసిన ఈ కవితా శీర్షిక ఆ అడుగులు పిడుగులు. నిశ్శబ్ద రోడ్లమీద శబ్ద సౌందర్యాలు ఆ అడుగులు. నిశ్శబ్ద రోడ్లమీద శబ్ద సౌందర్యాలు ఆ అడుగులు. అవి నడుస్తున్న శరీరాలో శవాలో పోల్చుకోవడం కష్టమే. బుక్కెడు బువ్వ కోసం బ్రతుకు సంచిని భుజానేసుకుని కాంక్రీట్ కట్టడాల పట్టణాలపై వాలిన వలస పక్షులు. పొద్దుతో పోటీపడుతూ వీధుల్లో విరిసిన హరివిల్లులు. అభివృద్ధి ఆనవాళ్లు దరిచేరని వెలివాడలు. కరోనా సుడిగాలికి కడుపుల కిటికీలు టపటపా కొట్టుకుంటుంటే కన్న ఊరు జ్ఞాపకాలతో ఉలిక్కిపడుతున్న పేగుబంధాలు. మూటా ముళ్ళు నెత్తికెత్తుకుని ముళ్లదారుల వెంట శూన్య హస్తాలతో సునామీలా సాగిపోతున్న దిగులు వాగులు. ఆ సంకల్పం ముందు మైలురాళ్లు సైతం చిన్నబోతున్నాయి. దూరాల భారాలు కర్పూర కనికల్లా కరిగిపోతున్నాయి. వాళ్లను పలకరించి బాధల బట్టను దులపకండి, దేశం ఖ్యాతి శిలువపై వేలాడుతుంది. కళ్ల బండ్లు మోస్తున్న కన్నీటి కుండల్ని కదపకండి, మనిషితనం సిగ్గుతో చచ్చిపోతుంది. అంతరంగ అగ్నిశిఖలు స్రవిస్తున్న ఆవేదన సెగల్ని తాకకండి, నాగరికత భళ్ళున వాంతి చేసుకుంటుంది. బొబ్బలెక్కిన ఆ పాదాల రక్తధారలు రోడ్లపై గీస్తున్న పుట్టినూరు పటాలెన్నో. నేల రాలుతున్న ఆ స్వేద బిందువులు ఆరా తీస్తున్న అయినవాళ్ల యోగక్షేమాల ఆరాటాలెన్నో. గమ్యం చేరేవెన్నో, గమనంలో గతించిపోయేవెన్నో. ఆ అడుగులు మన గాజు కట్టడాల్ని కదిలిస్తున్న పిడుగులు. ఆ బిందువులు మన అభివృద్ధిని కుదిపేస్తున్న సింధువులు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటూ కన్న తల్లిదండ్రులకి, బంధువులకి పుట్టెడు గర్భశోకాన్ని మిగులుస్తున్న యువతీ యువకుల తొందరపాటు నిర్ణయాల్ని ఖండిస్తూ రాసిన ఈ కవితా శీర్షిక యువతరమా ఆలోచించు. ప్రతి వైఫల్యం ముగింపు మరణమే అయితే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యేవాడా? స్టీఫెన్ హాకింగ్స్ ఖగోళ రహస్యాలను కనిపెట్టేవాడా? ప్రతి వైఫల్యం ముగింపు మరణమే అయితే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యేవాడా? స్టీఫెన్ హాకింగ్స్ ఖగోళ రహస్యాలను కనిపెట్టేవాడా? అమ్మ తిట్టిందనో, అయ్య కొట్టాడనో, పరీక్ష తప్పిందనో, ప్రేమ నొప్పించిందనో, క్షణికావేశంలో ఉరికొయ్యలకి వ్రేలాడుతున్న ఉగ్గుపాల శిరస్సులు, రైలు పట్టాలపైన ఛిద్రమవుతున్న పసి శరీరాలు. యువతరం నవతరానికిస్తున్న నాగరిక సందేశమేంటి? యువతరం నవతరానికిస్తున్న నాగరిక సందేశమేంటి? ఆ ప్రాణదీపాల చుట్టూ అందంగా అల్లుకున్న ఆశల గూళ్ళు, అనుబంధాల గిజిగాళ్ళు రెక్కలు తెగి గిజగిజలాడుతున్నాయి. జీవితాంతం గర్భశోకాన్ని మోసే కన్నీటి కుండలవుతున్నాయి. శూన్యం ఆవహించిన దైన్యంతో సైన్యాన్ని కోల్పోయిన సామ్రాజ్యాలవుతున్నాయి. ఒక తొందరపాటు ఎందరి జీవితాలను చిందర వందర చేస్తుంది. నట్టింట్లో నవ్వుతూ నడయాడిన ప్రతిరూపాలు, గుండెల్లో గుడులు కట్టుకున్న ఇలవేల్పులు, కనిపించే ప్రతి దృశ్యం, వినిపించే ప్రతి శబ్దం ఆ జ్ఞాపకాల అత్తరుబుడ్డిని తెరిచి అల్లకల్లోలం చేస్తాయి.
బ్రతికున్న జీవోత్సవాల్ని క్షణక్షణం బదనాం చేస్తాయి. అయినా పిచ్చి కాని పడిపోతే పైకి లేవమా, ఓడిపోతే గెలిచి చూపమా. అయినా పిచ్చి కాని పడిపోతే పైకి లేవమా, ఓడిపోతే గెలిచి చూపమా. నేడు పోతే రేపు రాదా, చీకటి చెర వెలుగు రాకతో పోదా. ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం, ఉద్రేకం కంటే ఊరడింపు సౌఖ్యం. బ్రతికి చూపాలి, బ్రతుకంతా బ్రతికి గెలిచి చూపాలి. రేపటి ఉషోదయంపై విజయ భానుడివై చరిత్ర సృష్టించాలి. స్వామి వివేకానంద నుడివిడినట్లు ఇప్పుడు ఈ దేశానికి ఇనుపకండరాలు, ఉక్కునరాలు, వజ్ర సంకల్పం గల యువతరం కావాలి. సాంకేతికత మాయాజాలంలో, స్వార్థం విషవలయంలో చిక్కుకుని విలువల వలువలు విడిచిన సమాజం అనుసరిస్తున్న వినాశకర పరిణామాల్ని నిరసిస్తూ రాసిన ఈ కవిత శీర్షిక కంప్యూటర్ ప్రగతి. బాధ్యతల ఒడిలో బ్రతుకు బందీ అయిపోయింది, బాధ్యతల ఒడిలో బ్రతుకు బందీ అయిపోయింది. ఈ ఇరుకు రోజుల ఇసుక మేటల్లో కూరుకుపోయి కుంచుకుపోయిన సిలుకు వస్త్రంలా జీవితం వంచించబడుతుంది. స్వార్థం కాలసర్పంలా పడగవిప్పి వెల్లివిరుస్తున్న బాల్యాలను కాటేస్తుంది కసిగా. ఆలోచించే సమయం లేక అమావాస్య చీకటి రాజ్యమేలుతుంది తిరుగులేని నియంతలా. కొడిగట్టిన దీపపుటెలుగులో లంకెబిందులు వెతుకుతున్నారెవరో. అందివచ్చిన అవకాశాలను బట్టి అంతస్తు మారిపోతుంది రంగులు మార్చే ఊసరవెల్లిలా. మనీ దెబ్బకు మమకారం తట్టుకోలేక పంచన తలదాచుకుంటుంది బిక్కుబిక్కుమంటూ. సమాజపు సోపానపటంలో నిచ్చెనలిక్కిన వాళ్ల కోసం పాములు కాచు కూర్చుంటున్నాయి పస్తులుంటూ. కాషాయ వస్త్రాలు కట్టుకుని కలియుగాన్ని కడతెచ్చడం కోసం కల్కి భగవాన్లు ఉద్భవిస్తున్నారు ఊరికొకరు చొప్పున. మంచితనం ముసుగులో మారణహోమం ఉదయిస్తుంది. విచ్చుకున్న చొరకత్తుల్లా మతాలు మారిపోతున్నాయి మూఢభక్తుల శిక్షణలో కురుక్షేత్రానికి సిద్ధంగా. ఎవరు ఎందుకు రోధిస్తున్నారో, ఎవరు ఎందుకు ఆనందిస్తున్నారో, ఎవరు ఎందుకు రోధిస్తున్నారో, ఎవరు ఎందుకు ఆనందిస్తున్నారో తెలియని అయోమయం, అనాకారితనం. ఎటు చూసినా అంధకారం, అశాంతి, అసంతృప్తి. ఇదే కలియుగంలో కంప్యూటర్ మనిషి సాధించిన ప్రగతి. ఊరంటే అందంగా కనిపించే ఇల్లు, రోడ్లు, మనుషులు కాదని, బ్రతుకుల్ని తీర్చిదిద్దే గొప్ప బంధం, అనుబంధం అని, తరాల వారసత్వాన్ని మోసే అమ్మతనం అని వర్ణిస్తూ రాసిన ఈ కవిత శీర్షిక ఊరొక తీయని జ్ఞాపకం. ఊరంటే అందంగా కనిపించే 4 ఇళ్ళు, సుఖంగా నడిపించే 4 రోడ్లు కాదు. ఊరంటే అందంగా కనిపించే 4 ఇళ్ళు, సుఖంగా నడిపించే 4 రోడ్లు కాదు. మనసుని మురిపించే మాటల సవ్వడి, కాలాన్ని మరిపించే మనుషుల సందడి. ఊరుతున్న మాటల ఊటబావి ఊరు, బ్రతుకు తీగెల్ని సంరక్షిస్తున్న తోటమాలి ఊరు. ఊరుతున్న మాటల ఊటబావి ఊరు, బ్రతుకు తీగెల్ని సంరక్షిస్తున్న తోటమాలి ఊరు. ఎన్ని జననాలు చూసినా, ఎన్ని మరణాలు మోసినా, మిన్నులా వెన్నుచూపని ధీశాలి ఊరు. అప్పుడప్పుడు ఊరు చీకటి తల్లి ఒడిలో తలపెట్టుకుని ఏడ్చేది. వెలుతురు నాన్న భుజాలపై ఎక్కి ఆడేది. తరువుల తమ్ముళ్లతో గుసగుసలాడేది. చెరువుల చెల్లెమ్మలను గుండెలకు హత్తుకునేది. మాటలు గడపలు దాటనంత వరకు ఊరు అత్తింటి కోడలిలా అనుకువగా ఉండేది. మాటల మధ్య పొత్తుల దారం తెగిపోయాక ఊరు అత్తింటి ఆరళ్లలా అగ్నిగుండమై రగిలిపోయేది. తన ఒడిలో పుట్టి పెరిగిన బిడ్డలు పొట్ట చేత పట్టుకుని పొరుగురు వెళుతుంటే ఊరి చెరువు దుఃఖసంద్రమై పొంగి పొర్లేది. ఆ బిడ్డల రాక కోసం పొలిమేరలో గుట్టమీద చెట్టై ఎదురుచూసేది. కాలం కొండపై శిరసెత్తి నిలబడిన సిన్నది ఊరు. కాలం కొండపై శిరసెత్తి నిలబడిన సిన్నది ఊరు. ఊపిరినంత వరకు ఊరొక తీయని జ్ఞాపకం. వీరింతవరకు తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ మామిడిశెట్టి శ్రీనివాసరావు గారి స్వీయ కవితలు విన్నారు. ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమం ఇంతటితో సమాప్తం.